బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుమో, పెద్దవాడైనప్పుడు అంటే పెద్దవాడైనప్పుడైనా ముసలుడైనప్పుడు గురించి చెప్పట్లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత, తెలివి వచ్చిన తర్వాత, వివేచన వచ్చిన తర్వాత, పెద్దవాడు అంటే వివేచన కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు అది ఎక్కడ వస్తుంది? బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలి. ముందు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోరా అని ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పగలిగారు? ఎల్లవాళ్ళు సాగుకొట్టి ఆ త్రోవ మరుగు చేయమన్నారు. అలా ఎప్పుడైనా ఈ రోజు ఖచ్చితంగా నువ్వు వాక్యం చదివితేనే నీకు టిఫిను, ప్రార్థన చేస్తేనే టిఫిను, వాక్యం చదివితేనే భోజనం, ఈ నద్యాలు నువ్వు అప్పగిస్తేనే నీకు భోజనం పెడతాను, నువ్వు అనుకున్నది ఇస్తాను అని ఏ తల్లిదండ్రులు అన్నారు చెప్పండి? ఇలా చేయట్లేదు కాబట్టే వీళ్ళ లోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించిన ఉద్యోగాలు తీసుకుని శుభ్రంగా మంచి ఆ లగ్జరీ లైఫ్ అనుభవించిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఎక్కడాడేస్తున్నారో అదే గతి పడుతుంది. అందరికి ఏం చేయకపోతే రాసి పెట్టుకోండి, ఇవాళ రాసి పెట్టుకున్నమాట. వాస్తవం చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. మీ పిల్లలకి నడవలసిన మార్గాన్ని గనక మీరు బోధించకుండా, వారికి సరైనటువంటి త్రోవను నేర్పించకుండా, బాలుడు నడవలసినటువంటి మార్గమును వాడికి బోధించకుండా ఒకవేళ ఉంటే రేపొద్దున మీ పరిస్థితి అర్పణ హోమో, వృద్ధాశ్రమం అంతే. చూస్తున్నాం కదా, చాలా మంది తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలు బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి రోడ్ల మీద వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కారణం ఏంటో తెలుసా? ఈ పనికి మాలోడికి ఏం తెలియదు, దేవుని యొక్క భయం తెలియలేదు.